యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుతాం. పాత నిబంధనలో 596వ పేజీ. పాత నిబంధనలో 596వ పేజీ, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుతాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనాను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ చదువుబడిన వాక్య భాగంలో అరణ్యమును భూమియు సంతోషించును అనే మాటను చూస్తాం. ఈ అరణ్యము, భూమి లేక షారోనుకున్నటువంటి సొగసు, ఈ 3 విషయాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే, అరణ్యము అనగా లోకానికి సూచనగా చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో లోకమును అడవిగా చేసిన వాడు ఇతడేనా అని రాయబడింది. అంటే ఎవరు లోకమును అడవిగా చేసింది అంటే, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దేవుని సన్నిధిలో దేవుని మీద తిరుగుబాటు చేయగా దేవుడు పరలోకం నుండి పాతాళానికి త్రోసివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత చెప్పబడిన మాట భూమి అనే మాటను చూస్తాం. ఇలా ఈ భూమి ఎవరికి సూచనగా ఉన్నది? ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడిన మాట అడవియు భూమి సంతోషించును అంటే, ఇప్పుడు ప్రస్తుతము ఈ అడవికి కానీ భూమికి కానీ ఏమాత్రం కూడాను సంతోషం లేకుండా ఉన్నట్లుగా చూస్తాం. ఈ భూమి అంటే ఎవరిని సూచిస్తుంది అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను చదువుతాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు భూమి అంటే మనుషునికి సూచనగా చూస్తాం. అరణ్యము అంటే లోకానికి సూచనగా చూస్తాం. కనుకనే దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటే దేవుని మాట వినాలని కోరుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఈ అరణ్యమునకును భూమికి సంతోషము లేని కారణం చేత అవి మన దేవుని మహిమను చూతును అని రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ అరణ్యము అనగా లోకానికి సూచనగా చూస్తాం. కనుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2-3 వచనాల్లో లోకమంతటికి దేవుడు తెలియజేసినటువంటి మాట, మీరు కాని దాని కొరకు ఆహారము కొరకు ఎలా వ్యర్థపరిచెదరు అని వ్రాయబడిన మాట చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, లోకమంతా కూడాను వారి జీవితాలకు ఏ విధమైనటువంటి లాభము లేకపోయినప్పటికీ కూడాను దేవుని పేరుతో కోట్ల రూపాయలు హెచ్చిస్తూ ఉన్నటువంటి మనుషులను చూస్తాం. కనుకనే ఇక్కడ 55వ అధ్యాయం 2వ వచనంలో ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలి ఇచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. తర్వాత అన్నమాట, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపెదను అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మొదటిగా వ్రాయబడిన మాట అరణ్యము ఉల్లసించును, అది మన దేవుని మహిమను చూతును. ఎప్పుడు అరణ్యము ఉల్లసిస్తుంది అంటే దేవుని మాట వినినప్పుడు.
అయితే పిల్లరా, ప్రస్తుతం ఈ లోకము ఎట్లా ఉన్నది అంటే, ఈ సృష్టి ఎట్లా ఉన్నదంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో సృష్టి ప్రసవ వేదన పడుచున్నది అని రాయబడి ఉన్నది. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు నిరీక్షించినదై ప్రసవ వేదన పడుచున్నది, పడుచు మూల్గుచున్నది అని రాయబడినటువంటి మాట చూస్తాం. కనుక పిల్లలు, ఇక్కడ అరణ్యము అంటే అరణ్యములో ఏ దారి తెన్ను ఉండదు. అంత లోయలు, గుట్టలు, కొండలు, క్రూరమైనటువంటి మృగాలు, హాని కలిగించేటువంటి కీటకాలు, ఇవన్నీ కూడాను ఎవరిని సూచిస్తున్నవి అంటే, ఈ లోకంలో నివసించేటువంటి మనుషులకు సూచనగా చూస్తాం. ఇప్పుడు అరణ్యము అంటే ఈ లోకము పోల్చబడి ఉంది. ఈ అరణ్యంలో ఏముంటవి అంటే, అన్నీ కూడాను హాని కలిగించేటువంటి జీవరాశులే ఉంటున్నట్లుగా చూస్తాం. లేదా అట్లాగే అరణ్యం అనగా లోకముతో పోల్చబడగా, లోకంలో ప్రజలందరూ ఎట్లా ఉన్నారు అంటే, ఈ అరణ్యంలో తిరిగేటువంటి మృగాలను పోలినటువంటి మనుషులుగా చూస్తాం. మీరు కీర్తన 73వ కీర్తన 23వ వచనంలో ఆసాపే తాను నోటితో ఇచ్చిన సాక్ష్యాన్ని చూస్తాం. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అని అన్నాడు. తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అన్నాడు. ఆ తర్వాత 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో క్రూరులు అని రాయబడి ఉన్నది. అంత్యకాలమున అపాయకరమైన దినములు వచ్చునని జ్ఞాపకం చేసుకొనుము. ఎలా అనగా మనుషులు అంటూ స్వార్థ ప్రియులు అని ఆరంభించి 18 రకాలైనటువంటి మనుషులను గురించి ఇక్కడ పౌలు తిమోతికి బోధించినట్లుగా చూస్తాం. ఆ మధ్యలో మనుషులు క్రూరులు, సజ్జన ద్వేషులు అని రాయబడినట్లుగా చూస్తాం. ఇలా తర్వాత మనం బైబిల్ గమనిస్తే, కీర్తనాకారుడైన దావీదు కీర్తన 57:4వ వచనంలో, నేను సింహముల మధ్య పండుకొని ఉన్నాను, వారి దంతములు శూలములు అని రాయబడినటువంటి మాట చూస్తాం. ఇలా తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనం కీర్తనల గ్రంథం 22, 12, 13 వచనాల్లో ఇక్కడ ప్రభువు ప్రవచించినటువంటి ప్రవచన వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట, చీల్చును గర్జించుసుండు సింహముల వరే వాళ్ళు నోరు తెరచు. 12 చూడండి, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించున్నవి, చీల్చును గర్జించుచుండు సింహముల వలె వాళ్ళు నోరు తెరచుచున్నారు. కనుక పిల్లలు, ఇక్కడ ఈ అరణ్యము అనగా లోకంలో ఎలాంటి మనుషులు ఉన్నారు అంటే, పేరుకు మాత్రమే మనుషులు కానీ, లేదా అరణ్యములో నివసించు క్రూరమైనటువంటి మృగాల కంటే కూడాను, తోడేళ్ల కంటే కూడాను భయంకరమైన మనుషులు లోకములో ఉన్నట్లుగా చూస్తాం. బైబిల్ తెలియజేసేటువంటి సత్యం అదే. కనుక ఇక్కడంటే అరణ్యము ఉల్లసించును, ఎప్పుడు దేవుని మాట వినినప్పుడు. అయితే ఇప్పుడు అరణ్యంలో ఎట్లా ఉన్నది, లోకంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే, అరణ్యంలో ఎన్ని హానికరము కలిగించే జంతువులు, జీవరాశులు ఉంటావో మనుషులలో కూడాను అలాంటి వారే జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. రెండవదిగా చెప్పబడిన మాట, భూమి సంతోషించును. భూమి దేంతో పోల్చబడిందంటే మనుషులతో పోల్చబడింది. భూమి నుండే మనుషుడు తీయబడ్డాడు, నేల నుండి నిర్మించబడిన మనుషుడు. కనుక ఈ మనుషుని జీవితంలో ఎట్లా ఉన్నది, మనుషుని జీవితం ఎట్లా ఉన్నది అంటే, కీర్తనాకారుడైన దావీదు 32వ కీర్తన 4వ వచనంలో, నా జీవితము ఎండినటువంటి వేసవకాలము వలె ఉన్నది అని రాయబడి ఉంది. వేసవకాలంలో భూమి ఎట్లాగ ఎండిపోతుందో నా జీవితము కూడాను అట్లాగే ఉన్నది అని దావీదు చెప్పినట్లుగా చూస్తాం. కనుక వేసవకాలమును వెండిన భూమి వలె నేను ఉన్నాను. ఆ తరువాత 143వ కీర్తన 6వ వచనంలో
ఇక్కడ చెప్పబడినటువంటి మాట 143వ కీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాచుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా సారము నీ కొరకు. ఇక్కడ ఈ చదివినటువంటి వాక్య భాగంలో భూమి సంతోషించును అంటే ఇక్కడ భూమిని పోలినటువంటి మనుషుడు ఎట్లా ఉన్నాడు అంటే భూమి ఏ రీతిగా ఎండాకాలంలో ఎండిపోయినట్లు ఉంటుందో మనుషుల జీవితాలు కూడాను అట్లాగే ఎండిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఇదే కీర్తనకారుడైన దావీదు 38వ కీర్తన 6-7 వచనాల్లో ఇక్కడ తాను పలికినటువంటి మాటలు. కీర్తన 38 6-7 వచనాలు. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరించున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. అంటే మనుషుడు జీవితంలో ఏ విధమైనటువంటి శాంతి కానీ నెమ్మది కానీ సంతోషము కానీ లేనటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ చెప్పబడినటువంటి 2 మాటలు, అరణ్యము ఉల్లసించును, భూమి సంతోషించును. ఈ అరణ్యము ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, మనుషుడు ఎప్పుడు జీవితంలో సంతోషిస్తాడు అని అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథం 40వ కీర్తన 16వ వచనంలో యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషింతురు అని రాయబడి ఉంది. మనుషుని జీవితంలో నిత్యమైనటువంటి సంతోషము కలిగి ఉండాలి అంటే వారు దేవుని వెదికేవారై ఉండాలి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషింతురు అని రాయబడి ఉన్నది. కనుక మనుషులు దేవుని వెదకని కారణం చేత లేక తెలుసుకోలేని కారణం చేత మనుషుని యొక్క దినములన్నీ కూడాను దుఃఖముతోనే గడుపుతున్నట్లుగా చూస్తుంది. ఇందాక దావీదు చెప్పినటువంటి మాట ప్రకారం మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఈ ప్రవచన సంబంధమైనటువంటి వాక్య భాగము లోకాన్ని మనుషుని సూచిస్తూ ఇక్కడ యెషయా మాట్లాడుతున్నటువంటి మాటలు. భూమి అరణ్యము ఉల్లసిస్తుంది, భూమి సంతోషిస్తుంది. తర్వాత ఇక్కడ 3వదిగా చెప్పబడినటువంటి మాట చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దాని కలుగును, షారోనుకున్నటువంటి సొగసు దానికి ఉండును. ఇలా షారోను అనగా అర్థం ఏంటంటే సదునైన సారవంతమైన భూమి అని అర్థం. షారోను అనగా సదునైన శాంతికరమైనటువంటి భూమిగా చూస్తాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే షారోనుకున్న సొగసు దానికి కలుగును. అంటే మనుషుడు సదునైనటువంటి భూమిగా సారవంతమైన భూమిగా చేయబడాలి. అంటే అరణ్యం అనుకున్నటువంటి ఈ లోకంలో ఇలా మనుషుడు ఎట్లా ఉన్నాడు అంటే షారోను అనగా సదునైనటువంటి సారవంతమైన భూమి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనుషుడు ఎట్లా ఉన్నాడంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని రాయబడి ఉంది. ఈ గాయాలు అనేటువంటి అనుభవం ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకును అపరిమితముగా ఆశీర్వదించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఫిలిస్తీయులు అసూయపడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అసూయ పడటమే కాక ఇస్సాకును తన యొద్ద నుండి పంపివేసినట్లుగా కూడా వ్రాయబడి ఉన్నది. అంటే ఎదుటివాడు పచ్చగా ఉంటే ఓర్వలేనటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. అంటే ఇక్కడ ఏమిటంటే అసూయ కలిగి తమ యొద్ద నుండి పంపివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ మనుషుని యొక్క జీవితం ఎట్లా ఉన్నదంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో
నీవు పుట్టిన నాడు బయట పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అని రాయబడి ఉన్నది. మనుషుని జీవితం జన్మే అసహ్యమైనటువంటి జన్మగా వ్రాయబడినట్లుగా చూస్తాం. నీవు పుట్టిన నాడు బయట పారవేయబడి రక్తముతో పొర్లుచున్నటువంటి నిన్ను చూచి అని రాయబడిన మాట చూస్తాం. కనుక ఇక్కడ మూడవదిగా షారోనుకున్నటువంటి సొగసు దానికి కలుగును. దేనికనంటే భూమికి. అంటే భూమి మనుషునితో పోల్చబడి ఉంది. మనుషుని జీవితం భయంకరమైనటువంటి జీవితంలో ఉండగా షారోనుకున్నటువంటి సొగసు దానికి కలుగును. అంటే సారవంతమైనటువంటి జీవితం మనుషునికి కలిగి ఉండాలి అని అంటే మనుషుడు దేవుని మాట వినేవాడై ఉండాలి. కానీ ఇక్కడ మూడవదిగా షారోనుకున్న సొగసు దానికి కలుగును. 4 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఇట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండయు అణచవలను, వంకరగానున్నవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇక్కడ 4వదిగా చూస్తే అరణ్యములో ఒకడు మార్గము సిద్ధపరచుడి అని ప్రకటించుచున్నాడు. ఇది యోహాను గూర్చినటువంటి ప్రవచనమై ఉన్నట్లుగా చూస్తాం. అంటే ఈ అరణ్యంలో ఏ విధమైనటువంటి మార్గము లేని కారణం చేత అరణ్యంలో ఏ మార్గం కూడాను కనబడదు, అంతా చిందరవందరగా ఉంటుంది. అలాంటి స్థితిలో అరణ్యములో మార్గము సిద్ధపరచుడి అని రాయబడి ఉన్నది. ఇలా ఎందుకు దారి తెందు లేకుండా మనుషులు చేయబడ్డారు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ప్రతివాడు తనకిష్టమైన త్రోవ. ఇది గుర్తుపెట్టుకోనండి. ఈ అరణ్యంలో ప్రతివాడు ఏర్పరచుకున్నటువంటి మార్గాలు వేరే, ఒకరి మార్గాలు ఒకరికి సంబంధం లేదు, ఒకరి దారులు ఒకరికి తెలియవు. ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగెను అని రాయబడి ఉన్నది. ఎడారిలో మార్గమును సిద్ధపరుచుడి. మనుషుని జీవితం ఎడారితో పోల్చబడినట్లుగా రాయబడి ఉన్నది. దేవుని దాసుడైనటువంటి ఇర్మియా తాను రాసినటువంటి గ్రంథం ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ పట్టణాలు ఎన్నున్నవో నీ బలిపీఠాలు కూడాను అన్నే ఉన్నవి. యూదా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నీ పట్టణంలో ఎన్ని వీధులైతే ఉన్నవో అన్ని వీధులలో ప్రతి వీధిలో బలిపీఠం ఉన్నది అని ప్రకటించినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ మార్గము లేనటువంటి ప్రాంతంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రవచన రూపంగా చెప్పినటువంటి మాట, అరణ్యంలో మార్గమును సిద్ధపరుచుడి, ఎడారిలో నా దేవుని యొక్క మార్గములను ఏర్పాటు చేయుడి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల జీవితాల్లో వ్రాయబడినటువంటి మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాల్లో మనుషులను ఆధారం చేసుకొని యెహోవా యొద్ద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు, వాడు ఆ ఎడారిలో అరుహోర వృక్షమును పోలినవాడు, మేలు వచ్చినా కానీ వాని కంటికి అది కనబడదు అని రాయబడి ఉన్నది. ఈ లోకంలో మనుషుని జీవితంలో దేవుడు మేలు చేయాలని ఎంతో ఆశించినటువంటి వాడై మేలుకరమైనటువంటి కట్టడలను మనుషులకు అనుగ్రహించగా, మనుషుడు దేవుని కట్టడలను విస్మరించి జీవించినటువంటి జీవితమే మేలు వచ్చినా సరే అది వాని కంటికి కనబడదు అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు బోధించినటువంటి మాట, నేడు నేను నీ మేలు కోరి యెహోవా మాట విందునను మాట కాక దేవుడు నిన్ను మరి ఏం అడుగుచున్నాడు అని రాయబడి ఉంది. దేవుడు మనుషుల నుండి ఏం కోరుతున్నాడు అంటే, నా మాట విను చాలు, నా మాట వింటే నీ జీవితం ఎట్లా ఉంటుంది అంటే
అరణ్యములా ఉన్నా సరే, ఎండిన భూమిలా ఉన్నా సరే, లేక ఎడారిగా ఉన్నా సరే, నువ్వు దేవుని మాట వినుట వలన లేదా మనుషుని జీవితంలోనికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ 4వదిగా చెప్పబడిన మాట, అరణ్యంలో మా దేవునికి మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో రాజమార్గమును సిద్ధపరచుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము అణచవలెను. ఈ లోయ అనేది కృంగిపోయిన వారికి సాదృశ్యంగా చూస్తాం. 145వ కీర్తనలో కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు, ప్రతి పర్వతము సదును చేయబడును. ఎజ్రా గ్రంథంలో రాయబడిన మాట, పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ పాటి వాడవు, నీవు సదును చేయబడుదువు అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ అరణ్యంలో రాజమార్గమును సిద్ధపరచడానికి దేవుడు ప్రవచన రూపముగా యోహాను పంపించినట్లుగా చూస్తాం. ఇది 4వదిగా చూస్తాం. 5వదిగా చదువుతాం, చూడండి. యోహాను సువార్త యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అవి బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతం పాడును, లెబనోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారునుకున్న సొగసు దానికి కలుగును. అవి యెహోవా మహిమను తేజస్సును చూచును. పిల్లలు, ఇక్కడ లోకము కానీ లోకంలో నివసించేటువంటి మనుషులు కానీ ఇక్కడ వారు ఎట్లా ఉన్నారంటే, యెహోవా మహిమ బయలుపరచబడగా ఆ మహిమను చూచినటువంటి వారు. ఇక్కడ పై చెప్పబడినటువంటి మాట, కర్మేలుకు షారోనుకున్నటువంటి సొగసు, అరణ్యము ఉల్లసించును, ఇవన్నీ మనుషుల జీవితంలో నెరవేర్చబడతాయి ఎప్పుడు? దేవుని మహిమను చూసినప్పుడు. చూడండి, కీర్తన 45వ చరణంలో చూస్తాయి ఈ మాట. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. కీర్తన 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదనని నేను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి అయినవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడను లేడు. అంటే దేవుని మనుషుల యొక్క జీవితాల్లో మహత్కార్యాలు జరిగించినటువంటి దేవుడు, ఇక్కడ ఈ దేవుని మించినటువంటి దేవుడు మరొకడు లేడు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. ఇక్కడ ఆయన మహిమను ఎవరు బయలుపరిచారు? ఆయన మహిమ బయలుపరచబడును, ఆ మహిమను అవి చూచును. అవి అనగా లోకము, భూమి అనగా సృష్టి కానీ దానిలో నివసించేటువంటి మనుషుడు కానీ. దేవుడు బయలుపరచబడినటువంటి సందర్భాన్ని ఎవరు బయలుపరిచారు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట చదువుతాం. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని రాయబడినది. ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవునిని ఈ లోకానికి బయలుపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడనో ఎప్పుడైనా దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ లోకానికి దేవుణ్ణి తెలియజేసినటువంటి వారు, పరిచయం చేసినటువంటి వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. తండ్రి మహిమను, తండ్రి యొక్క తేజస్సును లోకానికి బయలుపరిచినట్లుగా చూస్తాం. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మాట రాయబడి ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ప్రవేశించలేడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అయి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుకనే ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో, పాపులను పిలువ వచ్చి తిని గాని నేను నీతిమంతులను పిలువ రాలేదు. ఆయన పాపుల స్నేహితుడుగా ఎంచబడినట్లుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో ఆయన పాపుల స్నేహితుడుగా ఎంచబడినట్లుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాయబడి ఉంది. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. ఇలా ఈ భూమి మీద
లోకంలో ఉన్నటువంటి మనుషులను విడువక ప్రేమించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అయి ఉన్నట్లుగా చూస్తాం. ఎట్లాగా ఆయనకు స్నేహితులుగా చేయబడతారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మీరు నా ఆజ్ఞలను గైకొనిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు అని రాయబడదు. కనుక ఇక్కడ ఏమంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడిన మాట చూస్తాం. కనుక ఇక్కడ అరణ్యము ఉల్లసించును, భూమి సంతోషించును, షారోనుకున్న సొగసు దానికి కలుగును. ఎప్పుడు అది దేవుని మహిమను చూచినప్పుడు ఆ అనుభవంలోనికి అరణ్యము భూమి నడిపించబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ ఏమన్నాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమును వచ్చిన వాక్యము నమ్మదగినది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చదువుతాం. ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అని రాయబడినది. కానీ ఇక్కడ 5వది ఆయన మహిమను లోకంలోనికి బయలుపరిచినటువంటి వారు ప్రభువైన యేసు క్రీస్తు వారే ఆయనను లోకమునకు బయలుపరిచినట్లుగా చూస్తాం. 6వదిగా ఆయన చేసినటువంటి కార్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తూ ఉంటుండగా ఆయనను ప్రజలకు చూసి ప్రకటించిన మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని లోకానికి చూపినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఆయన ఇక్కడ లోకానికి వచ్చింది షారోనుకున్నటువంటి సొగసును, అరణ్యము ఉల్లసించడానికి, భూమి సంతోషించడానికి, ఇప్పుడు ఆయన చేయడానికి వచ్చినటువంటి కార్యం ఏమిటంటే ఆయన పాపమంతా కూడా లోక పాపమంతా మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. ఆయన గొర్రెపిల్లగా బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉంటుందో ఆ రీతిగా ఆయన పిలాతు ఎదుట హేరోదు ఎదుట నిలిచినట్లుగా చూస్తాం. ఇక్కడ ఉదయం 9 గంటలకు వేయబడినటువంటి సిలువ సాయంత్రం 3 గంటల వరకు ఈ శ్రమ కొనసాగినట్లుగా చూస్తాం. ఉదయం 9 గంటలకు సిలువ వేయబడగా మార్క్స్ వార్తలో రాయబడిన మాట, ఆయనను ఉదయం 9 గంటలకు సిలువ వేసిరి అని రాయబడినది. మత్తయి వార్త 27వ అధ్యాయంలో ఆయన సాయంత్రము 3 గంటల వరకు ఆయన శ్రమ పడుతూ పలికినటువంటి మాటలను దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆయన శిలువ మీద పలికినటువంటి 7 మాటలు మనుషుల జీవితాలకు ఆదరణ లేక ఆధారం లేక పోషించేటువంటి విషయాలు. ఈ 7 మాటలను కూడాను మనుషుల జీవితాలకు క్షేమకరమైనటువంటి స్థితిని కలుగజేసేవి. ఆ తల్లిని చూసి అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే దేవుని యొక్క ఆదరణను చూస్తాం. అట్లా పేరు పలికినటువంటి 7 మాటల్లో ఆయన మొదటిగా చెప్పినటువంటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఉదయం 9 గంటలకు ఆరంభమైనటువంటి ఈ శ్రమ సాయంత్రం 3 గంటల వరకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఆయన బాధ తాళలేక బిగ్గరగా కేక వేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. బిగ్గరగా కేక వేసిన తరువాత మరికొద్ది సమయానికి మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచి మృతి పొందెను అని రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన మృతి పొందాడు అంటే ఎండిపోయినటువంటి భూమికిని అరణ్యానికి షారోనుకున్నటువంటి సొగసు దానికి అనుగ్రహించిన నిమిత్తమై ఆయన కలువరి శిలువలో మరణించినట్లుగా వ్రాయబడింది. ఆయన పెద్ద కేక వేసి ప్రాణము విడిచెను అని రాయబడింది. 46వ వచనంలో 27వ అధ్యాయం 46వ వచనంలో ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని రాయబడింది. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ఎండిపోయినటువంటి మనుషుని జీవితంలో అరణ్య మార్గం లేక చంద్రవందరగా ఉన్నటువంటి అరణ్యంలో ప్రతి కొండ ప్రతి లోయ ఎత్తు చేయబడట్లు ప్రతి కొండ సదులు చేయబడు నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ఆయన రక్తమంతు కార్చి చిందించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఆయన రక్తాన్ని
ఆశ్రయించారో వారికి అధికమైనటువంటి సంతోషం కలిగినట్లుగా చూస్తాం. చూడండి, 7వదిగా చూస్తాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి అది పుష్పం వలె పోయిను, షారోనుకున్న సౌందర్యం దానికి కలుగును. యేసు ప్రభువారు ఈ రీతిగా బలి అర్పించబడిన కారణం చేత ఇక్కడ మనుషుడు ఎట్లా ఉన్నాడు అంటే, ఇక్కడ ఎట్లాగా ఈ షారోను భూమి ఉల్లసించి లేక షారోను సొగసు సౌందర్యం ఎట్లా ఉన్నదో దేవుడు మనుషులకు ఆ స్థితి కలుగు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొని నా పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాని బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలక మొలిపించున్నట్లు, తోటలో విత్తనములు అది మొలిచినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. ఇప్పుడు ఎట్లా అలంకరించాడంట దేవుడు? పెండ్లి కుమారుని అలంకరించిన రీతిగా, పెండ్లి కుమార్తెను ఆభరణముతో అలంకరించిన రీతిగా ఆయన మనుషులను రక్షణ వస్త్రములతో అలంకరించి నీతి అను పైబట్టను మనుషులకు ధరింపజేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉండగా మందిరానికి తీసుకువెళ్ళగా సిమియోను ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన చేతుల్లోనికి తీసుకొని, నాదా నీ దాసుని ఇప్పుడు సమాధానముతో పోనిచ్చుచున్నావు, నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక మీరు ఇక్కడ రాయబడిన మాట, పెండ్లి కుమారుని అలంకరించిన రీతిగా ఆయన నన్ను అలంకరించెను. అంటే అరణ్యము, ఎండిపోయినటువంటి భూమి ఏ రీతిగా అయితే ఉల్లసిస్తుందో ఆ రీతిగా మనుషుల జీవితంలో ఉల్లసించినట్లుగా ఇక్కడ యెషయా చెబుతున్నటువంటి మాటలు, నా ఆత్మ దేవుని యందు ఉల్లసించుచున్నది, స్తుతి వస్త్రమును ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు అని రాయబడిన మాట చూస్తాం. అవి మన దేవుని మహిమను చూచును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దృశ్యాన్ని చూసి వారు మార్పు చెందుతారో వారు ఇలాంటి స్థితిలోనికి నడిపించబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, కీర్తనకారుడైన దావీదు తాను రాసినటువంటి 98వ కీర్తన 98 3-4 వచనాలు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యములతను ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతోనూ సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితారాతో యెహోవాకు స్తోత్రము పాడుడి. సితారా తీసుకొని సంగీతముతో స్వరములతోనూ గానము చేయుడి. కాబట్టి ఇక్కడ ఆయన సర్వలోకము ఎడల కలుగు చేసిన ఎడల, ఇక్కడ 4వ చరణంలో ఏమంటాడు? సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతోనూ సంతోషంతోనూ కీర్తనలు పాడుడి. ఎందుకు? బూదిగంత నివాసుల వరకు మన దేవుడు కలుగు చేసిన రక్షణను పొందినటువంటి వారు దేవుని సన్నిధిలో సంతోషముతో ఇక్కడ కీర్తనలు పాడుచు ఆనందముతో స్తుతిగానములు చేయుచున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఆఖరిలో రాయబడినటువంటి మాట చూడండి. 2వ ఆఖరిలో, లెబనానుకున్న సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సు చూచును.
చూసిన తరువాత కలిగేటువంటి ఆనందాన్ని గురించి ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా దేవుడు మనల్ని అలంకరించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధిస్తాం.